హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజైతే కనుమ పండగ. సో, ఈరోజైతే గుడిలో అమ్మవారిని, వినాయకుడిని, ఆంజనేయ స్వామిని ఎలా అలంకరించారో మీ అందరికీ చూపిస్తాను. ముందుగా అయితే అమ్మవారికి కిరీటం పైన పువ్వులు పెట్టి నీట్‌గా అలంకరించాము. ఆ తర్వాత పూలదండలు, చామంతి పూలదండలు వేసి అమ్మవారిని నిండుగా తయారు చేశాము. అమ్మవారికి కుడివైపు, ఎడమవైపు దీపాలు పెట్టి దీపారాధన కూడా చేసేసాము. అమ్మవారిని ఈరోజు మొత్తం చామంతి పువ్వులు, గులాబీ పువ్వులతోటి అలంకరించాము. చామంతి పువ్వులు వచ్చేసి వైట్, వైలెట్, ఆరెంజ్, యెల్లో పువ్వులతో అలంకరించాము అమ్మవారిని. చిన్న అమ్మవారి అంటే చిన్న పళ్ళెంలో ఉన్న అమ్మవారిని కూడా చిన్న చిన్న విగ్రహాలకి పువ్వులు పెట్టి నీట్‌గా అలంకరించాము. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలు వచ్చేసి అమ్మవారిది, అలాగే సుబ్రహ్మణ్య స్వామిది విగ్రహాలు. చూస్తారు కదా, అమ్మవారికి చామంతి పువ్వుల దండ ఎంత నిండుగా ఉందో, అమ్మవారికి ఎంత కళ వచ్చిందో. అమ్మవారికి ఇలాగా ముక్కు పుడకలతో కూడా అలంకరించాము. అమ్మవారి మెడలోని చామంతి పువ్వులతో అలంకరించాము. ఇప్పుడైతే ఆంజనేయ స్వామి అలంకరణ చూద్దాం. ముందుగా ఆంజనేయ స్వామికి పట్టు పంచలతో అలంకరించేసి, ఆ తర్వాత విగ్రహానికి కూడా దీపం పెట్టేసి పూలు పెట్టి అలంకరించాము. ఇప్పుడైతే మనము వినాయకుడి అలంకరణ అయితే చూసేద్దాము. ముందుగా వినాయకుడికి పట్టు పంచలు వేసి, ఆ తర్వాత ముత్యాల మాల వేసి పూలతో అలంకరించాము. అలాగే వినాయకుడికి, చిన్న వినాయక విగ్రహానికి కూడా పూలు, దీపాలతో అలంకరించాము. వినాయకుడి ఫొటోస్కి కూడా బొట్టు పెట్టి నీట్‌గా అలంకరించుకున్నాము. ఇప్పుడైతే అమ్మవారి ముందు ఉన్న సింహానికి కూడా నీట్‌గా బొట్టు పెట్టి పసుపు, కుంకాలతో బాగా అలంకరించుకున్నాము, పువ్వులతో సహా. అలాగే ఇప్పుడు పోతురాజుని కూడా చూపిస్తాను. పోతురాజుకి ముందు దీపాలు పెట్టి పసుపు, కుంకాలతో అర్చన చేయించారు. పోతురాజుకి ఇటు అటు ఉన్న సైడ్ పసుపుతో అలికి ముగ్గులు కూడా వేశాము. అలాగే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి పసుపు, కుంకాలతో నిండుగా అలంకరించుకున్నాము. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి.